గర్వం ఏమైనా కనిపించిందా? ప్రధానంగా నాగబాబు గారు అక్కడ పిఠాపురంలో ఉండి వర్మ గురించి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడం, దానికి వర్మ కూడా కౌంటర్ ఇచ్చారనుకోండి, ఆయన కూడా ఇండైరెక్ట్ గానే ఇచ్చారు కౌంటర్. అంటే ఈయన గెలుపు ముందే డిసైడ్ అయిపోయింది, మమ్మల్ని కూడా ఏదో పని చెప్పాలని మమ్మల్ని ఇక్కడికి పంపించారంతే, మేము ఏదో కావాలని పని చేసాం తప్ప ఆయన గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది, ఎవరైనా గనక మేమే గెలిపించామని అనుకుంటే వాళ్ళ కర్మ. భీమవరంలో నువ్వు ఇప్పుడు గజవాకలో కూడా అట్లాగే చెప్పినట్టున్నారు, చూద్దురు కానీ మీకు అని చెప్పేసి. తర్వాత ఏమైంది? ఒకటి, నాగబాబు మాట మాత్రం తప్పు, అనవసరంగా రెచ్చగొట్టడం. పవన్ కళ్యాణ్ ఎక్కడ రెచ్చగొట్ల, ముందు తన కార్యకర్తకి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగబాబు ఒకళ్ళని అవమానించడం తప్పు, అధర్మం, అది ధర్మబద్ధం కాదు, అది సంస్కారయుతం కాదు. ఎందుకంటే నీ గెలుపులో కోఆర్డినేషన్ అతందే, గ్రౌండ్ ప్లానింగ్ అతందే. ఎస్, మీరందరూ కార్యకర్త, మీ అందరూ కష్టంతో నడిచింది, కానీ ఇదంతా సమన్వయపరిచినోడు అతను. పరచమని అడిగింది పార్టీ. ప్లస్ నా గెలుపులో కీలక పాత్ర పోషించింది వర్మ గారని చెప్పాడు. ఆయన గెలిచిన తర్వాత కూడా కృతజ్ఞతలని కూడా చెప్పాడు కదా ఆయన. ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు మనం? తప్పు కదా అది. తెలుగుదేశం అంతర్గత వ్యవహారము. వర్మ గారంటే మాకు ఎప్పటికీ గౌరవం ఉంది. ఆయన తరపున అనుచరులు ఎవరో కొంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నట్టు వింటున్నాము, అది కరెక్ట్ కాదు. కూటమిలో కొంత ఇప్పుడు మేము ముఖ్యమంత్రి పదవిని త్యాగం